నమస్తే. ఈ రోజులలో కూడా పోలీసుల ప్రవర్తన మరీ మితిమీరిపోతుంది. పోలీసులు వాళ్ళ జాబులు ఎలా చేస్తారంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి అక్కడ ఏదైనా లబ్ధి జరిగితే దాని మీద ఫోకస్ పెట్టి దానికి అనుకూలంగా వ్యవహరించే విధంగా పోలీసుల వ్యవహారం జరుగుతుంది. అందుకు ఆ కోవలకు వచ్చేది జగదిరిగుట్టలోని ఈరోజు ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సైదుల్ అనే సిఐ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నువ్వు ఇక సంతకం పెడతావా, ఈమె కొన్ని రోజులు అక్కడ నాయకురాలుగా ఉండి చాలా అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ కావచ్చు చాలా అన్ని చేసిందని చెప్తుంది. సో ఈరోజు కాలనీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఆమె పైన ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి అక్రమంగా మాకు చెప్పిన వాళ్ళకి ఇచ్చేయండి, మీరు దీనికి ఒప్పుకోండి, దీనికి సంతకం పెట్టండి అని ఫోర్స్ఫుల్గా సంతకాలు కూడా పెట్టించారు. కానీ ఆమె ఒప్పుకోకుండా ఈరోజు ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిర్రు, అనేక రకాల ఇబ్బంది పెట్టిర్రు అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఒకసారి మాట్లాడదాం, ఆ సమస్య ఏంది? నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏమైంది? డివిజన్ సార్ మాది, మండల సువర్ణ నా పేరు. అయితే అక్కడ 1983 నుంచి అక్కడ ప్లాట్లు అయినాయి సార్. 86 నుంచి నేను అక్కడ కాలనీలో అన్ని పనులు చేయిస్తున్నా. ఒక్క నీళ్ళ సుక్క లేదు, ఏం లేవు, బోర్లు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మేము అందరం బస్తవెల్లం పోయి 40 తంబాలు వేయించిన, 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించిన, 8-10 బోర్లు వేయించిన, సీసీ రోడ్లు అన్ని చేయించినాను సార్ నేను. అయితే అది నడి రోడ్డు, ఆడికే లాస్ట్ అయింది సార్ రోడ్డు. అయితే అది ఎప్పటి నుంచో వాళ్ళు కన్ను పెట్టిర్రు. మేము కాలనీకి ఉండని బతుకమ్మ ఆడతాము, గణేష్ని పెడతాము, దుర్గమాత పెడతాము, అవన్నీ లేకుండా రాత్రి వచ్చి దాన్ని కబ్జా చేసి మేము అమ్ముకుంటాం, నువ్వు సంతకం పెట్టమన్నారు. నువ్వు వార్డు నంబరు లీడర్ కదా, నువ్వు ఎక్కడైనా నేను ఓవర్ అమ్మినా నేను సంతకం పెడతా, నువ్వు సంతకం పెట్టమన్నారు. నేను పెట్టాను. పెట్టకుంటే అని చెప్పేసి నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము, నేను మళ్ళీ బయటకు రాకుండా చేస్తామని అన్నారు. మీరు ఏ కేసు అన్న పెట్టండి, నేను మిమ్మల్ని తిడతా, నా మీద పెడతారు, మేమేమి మీ జోలికి వస్తలేము, మేము అధికారులకే ఇస్తున్నాం తప్ప నేను ఒకదాన్నే తీస్తలేను కదా, ఖాళీ వాళ్ళు అందరు ఇస్తున్నారు. అప్పుడు 2013లో ఏసీపీ మల్లారెడ్డికి ఇచ్చినాము, సిఐ చంద్రకాంత్కి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, కలెక్టర్ లెటర్ కూడా ఉంది. అది ఇమ్మీడియట్గా తీసేసి దాన్ని రోడ్ వేయమని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. సిఐ వీళ్ళందరూ కలిసి కూలగొట్టిండ్రు 2000. ఆ రోజు సైదులు సిఐకి ఎందుకు ఆయనకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్? ఆయన ఎస్సీ కాబట్టి, అదే సేమ్ క్యాస్ట్, వాళ్ళ చుట్టం కాబట్టి. అయితే నేనన్నా మరి నా ఇల్లు గులగొట్టిర్రు, మేము లేం సార్, నా మీద ఎట్లా కేసు పెడుతున్నావు, మాట్లాడదామని పిలిచినవు, మరి నేను కేసు పెడితే కేసు తీసుకోలే, నీ మీద పెడితే వాళ్ళ మీద పెడతాను, అదే భరోసా మీద ఉన్నా పెట్టకుండా మేము వాళ్ళ జోలి మాకొద్దు, మా జోలి వాళ్ళకొద్దు, ఎందుకు వాళ్ళతోని అందరం కలిసిమెలిసి ఉంటే చాలు, మాకు ఈ కేసులు మాకు ఎందుకని మేము అనుకొని ఊకున్నాము. మరి ఇప్పుడు ఎట్లా కేసు పెట్టినావు నా మీద, నన్ను మాట్లాడదామని పిలుచుకపోయి ఏసీపీ ఆఫీస్లో కూర్చుని పెట్టి నన్ను పైసలు తన్నిండు. సిఐ మళ్ళా ఎవరు లక్ష్మీనారాయణ ఎస్ఐ కొట్టిండు. మళ్ళా సిఐ ఏమో ఏసీపీ ఏమో నీ కొడుకులను నిన్ను కాల్చి పారేస్తా, బూటు కాలుతో అనిపిస్తా, నేను ఏం చేయాలో చేస్తా, బయటకు 2 ఏళ్ల వరకు రానియకుండా చేస్తా, నువ్వు బయట ఏడ చెప్పినా చేసినా పైసలు ఇస్తే లేదంటే కేసు పెడతామనంటే నా దగ్గర ₹1 లేదు. నేను ఎవరు పైసలు అడిగిండ్రు, నేను ₹1 ఇయ్యా, నేను ఏమన్నా చేసుకోండి, నన్ను ఏమన్నా చేయండి, కానీ నా పిల్లల జోలికి పోకండి, నా పిల్లలు లీడర్లు గారు, నా పిల్లలు బయటకు వెళ్ళారు, వాళ్ళ బతుకులేందో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళ జోలి తీయకండి సార్. నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను మున్సిపాలిటీ పురుషోత్తం, సిఐ ఏమో ఈయన సైదులు, లక్ష్మీనారాయణ ఏమో ఎస్ఐ, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని తీసి పెట్టిన. అయితే అన్నీ ఉన్నాయి. మరి ఇట్లా చేస్తే ఎట్లా సార్, మాట్లాడదాం అని పిలిచి నన్ను కోర్టుకాడ కూర్చుని పెట్టారు. కోర్టుకాడికి తీసుకుపోయినాక కూడా ఒక ₹350 కట్టు, నీకు బెయిల్ ఇప్పిస్తామని చెప్పారు సార్. 350 పైన కడితే సరిపోతుంది అన్నారు సార్. అంటే సరేలే, నేను ఏమనలేదని నేను ధైర్యంగా వాళ్ళతో ఉన్నా పొద్దంతా. ఇక నువ్వు నీ పిల్లల్ని పిలిపి సంతకం పెట్టి అంటే, నన్ను చంపినా నేను సంతకం పెట్టియా, నా పిల్లల్ని పిలిపియా, నా పిల్లలకి ఏ తప్పు తెలియదు అని అన్నాక ఇక కోర్టుకాడికి తీసుకుపోయినాక మా ఇంటికి పోయి మా భర్త అక్కడ ఉంటే, మీ భార్య జైలుకు పంపిస్తాం, మేము 2 ఏళ్ల వరకు రాదు, మేము బయటికి రానియం చేయనీయం అంటే అప్పటికే కుప్ప ఊలిపోయిండు ఆయన, బాలేడు. ఇక మా ఇల్లు ఊలగొడుతుంటే అడ్డం పోయిండు సార్ మా ఆయన, నూకేస్తే దెబ్బ బాగా తగిలింది. అప్పటి నుంచి బాగా బీమార్ అయిపోయి చనిపోయిండు సార్, ఈ కేసు వల్ల చనిపోయిండు. ఇట్లా సంగతి సార్, మా ఆయన చనిపోయిండు ఈ కేసు వల్ల అంటే ఏమన్నా కురుపు ఉందా?
మీ ఆయన చనిపోయినట్టు నేను మీ ఆయన చనిపోతే మాకేంటి అని సిఐ సైదుల్ సార్కి ఇట్లా ఆ కేసు వల్ల ఇట్లా ఇదైపోయింది సార్, డిప్రెషన్లకు పోయిండు, పిల్లలు బాగలేరు, 100 మంది ఇంటి మీదకి పోయినరు, మా ఇల్లు కొడుతుంటే పిల్లలు భయపడ్డారు సార్, చిన్న చిన్న పిల్లలు సార్, నీకు అంతా వాట్సాప్ పెట్టిన, చూపించిన, సెల్లులో చూపించిన, మళ్ళీ ఆ ఎస్సీలతో మాట్లాడి తమ్మి మరి నేను లేను కదా, నేను తిట్టలే చెయ్యలేదు, మరి నా మీద ఎట్లా పెట్టారు మీరు కేసు అని నేను అడిగిన. అంటే మరి ఇట్లా తిట్టిందని చెప్తేనే కదా కేసు పెట్టేది, సిఐ మా చుట్టమే ఉన్నాడు, పెట్టేస్తాం, మేము ఏదైనా పెడతాం, మా జోలికి రావద్దు, మేము కట్టుకుంటాం, మేము అమ్ముకుంటాం, గుడి జాగా అమ్ముకున్నారు, బడి జాగా అమ్ముకున్నారు, అన్ని నడి రోళ్ళలోనే కడుతున్నారు సార్, మొత్తం తీసుకొస్తే అన్నీ ఉన్నాయి నా దగ్గర గ్రూపులు, నడి రోళ్ళలోనే కడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు పెట్టాలి నా మీద కేసు అని చూసి ఈ సిఐ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు దొరికిన నేను మంచిగా పెట్టిండు. అయితే వైట్ పేపర్ మీద సంతకం పెట్టు, నీ కొడుకులు నువ్వు పెట్టంటే నేను పెట్టానన్న, నా పిల్లల్ని విలువ నేను పెట్టానన్న. మళ్ళీ ఏం రాసిండు అందులో పేపర్లో, ఇలా పిల్లలు దొరకలేదు, ఈ మొకామే దొరికింది, ఈమె తీసుకొచ్చినాం మేము పోలీస్ స్టేషన్కి, ఇలా పిల్లలు దొరికితే వాళ్ళని తీసుకొస్తామని కేసులో రాసిండు సార్, పేపర్లో రాసిండు. మా పిల్లలు కోర్టు కాడికి వచ్చిండ్రు, వాళ్ళు పోలీసులతో మాట్లాడిరు, అన్నీ చేసిండు, బెయిల్ కోసం అప్లై చేయడానికి, వెంటనే బెయిల్ తీసుకోనీకి వచ్చిర్రు పిల్లలు. మరి వాళ్ళని అట్లా తప్పుడు కేసు పెట్టుడు, ఇట్లా పైసలు డిమాండ్ చేసుడు, గరీబ్ వాళ్ళని ఇట్లా అన్యాయం చేసుడు, ఇది ఎంతవరకు సాధ్యం సార్? వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, జీతాలు తీసుకొని డ్యూటీ చేస్తున్నారు, కానీ తప్పుడు కేసు పెట్టమని ఇచ్చిర్రా ఈ సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, ఇది నిజమా అబద్ధమా అని చూడాలి కదా. మరి అక్కడ నేను లేను, మరి నా ఇల్లు కొడుతున్నారు, మరి ఆమె ఇంటికి ఎందుకు పోయినరు, వాళ్ళ ఇల్లు ఎందుకు కొడుతుండ్రు అని ఒక్క మాట పోలీసులు అడుగుతలేరు సార్. నేను రాగా నేను మాట్లాడింది రా, సిఐ రమ్మన్నాడు రాని జీపులు ఎక్కించుకొని తీసుకుపోతున్నాడు, నాకేం తెలుసు? నేను మామూలుగా ఎప్పుడు కౌన్సిలింగ్కు అందరినీ తీసుకురానికి, బెయిల్ ఇప్పియనికి, దానికి దీనికి ఫ్యామిలీకి మ్యాటర్ ఉంటే మాట్లాడడానికి నేను వెళ్తాను, అట్లనే నేను వెళ్ళిన, నేను కేసు పెట్టని కానీ అదే బండిలో వెళ్ళిన, రా అంటే నేను వెళ్ళినాక ఇగో ఈ పని చేసిర్రు, నాకు తెలియకుండా ఈ పని చేసి కూర్చున్నారు. ఇప్పుడు నా భర్త ఈ కేసు వల్లనే వచ్చిండు, నా ఇల్లు ఆగమైపోయింది, నాకు న్యాయం జరగాలి, నా కేసు ఒట్టేపియాలి, నాకు సీఎం అపాయింట్మెంట్ కావాలి సార్. సీఎం దగ్గరికి పోతే అపాయింట్మెంట్ తీసుకొని రాపోమని చెప్పిండ్రు. నేను సీఎం దగ్గరికి పోయి నాకు అపాయింట్మెంట్ ఇప్పియండి సార్, నేను సీఎంతో మాట్లాడతా, అన్ని కాగితాలు ఉన్నాయి, నేనేమన్నా తిడితే నన్ను ఉరి తీయమని చెప్పు, నేను లేను, నేను ఉంటే నేను అన్నా సింగారము, నేను ఆ మాట అంటే కేసు అవుతుంది, బుక్ అవుతుంది, జైలుకు పోతారని తెలియదా సార్? ఎందుకంటే నేను ఒక లీడర్ని, నేను అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు పోయిన వాళ్ళని, ఇడాకులు తీసుకున్న వాళ్ళని కాపురాలు చేయించి కలిపి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి నేను చేస్తున్నా. నేను ఈ తప్పుడు పని చేస్తే నా మీద కేసు అవుతుందని నాకు తెలియదా సార్? నేను ఎందుకు చేస్తా తప్పు? వాళ్ళు నానే అవసరం నాకేముంది? నా ఇంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఎస్సీ పేపర్లు కూడా తీసుకొచ్చిన, మీరు తిట్టలేదని కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు పేపర్లు కూడా ఇచ్చారు, మా ఇంటి ముందు వాళ్ళు ఇచ్చిండ్రు సార్. నాకు న్యాయం జరగని కానీ ఇది సంగతి సార్. నమస్తే సార్. ఎంత దారుణం అంటే అధికారులు, పోలీసులు వాళ్ళ పర్సనల్ ఎజెండాతో పనిచేస్తే ఒక జీవితాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని నాశనం చేసేది. అంటే మీరు లా ఏం చెప్తే అది చేయాలి తప్ప మీ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి మీకు సంబంధించిన వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేయడానికి మీరు లాని కాపాడాలి కదా, లా అండ్ ఆర్డర్ని కాపాడాలి కదా. మీరు అటు పోతే ఇంకా మీడియా దగ్గరికి పోతే చంపేస్తాం, మీకు ఆ బెదిరింపులు, ఇలాంటి దారుణాలు చాలా ఉన్నాయి. బయటకు రాని ఉన్నాయి, ఈమె వచ్చి బయటకు చెప్తుంది కానీ రాని చాలా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపైన, ఇలాంటి అధికారుల పైన దృష్టి సారించి అవసరమైతే సస్పెండ్ కూడా చేయాలి, వీళ్ళని ఎంక్వైరీ జరపాలి. ఉమెన్ కమిషన్ అసలు ఏం చేస్తుంది? పిటిషన్ ఇచ్చినా కూడా మీరు స్పందించకపోతే ఏంది? మరి ఎవరు కాపాడాలి? ఒక సామాన్యురాలి యొక్క బాధను ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ హక్కులను ఎవరు కాపాడాలి? ఇక్కడ ఉన్నటువంటి పైసలు ఉన్నోళ్లకు వాళ్ళకేమో తొందర న్యాయం జరుగుతుంది, కానీ ఇలాంటి బాధితులకు, పైసలు లేని వాళ్ళకేమో జస్టిస్ అనేది చాలా డిలే అవుతుంది. అంటే ఇక్కడ ఏం ఆలోచించాలి మనం? ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం? ఇలాంటి అధికారులను శిక్షించొద్దా? ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవద్దా? ఉమెన్ కమిషన్ వెంటనే దీని మీద చర్యలు స్టార్ట్ పెట్టాలి. ఆమెకు జరిగిన నష్టానికి అంటున్నాం ఇక్కడ, కుటుంబాన్ని, వాళ్ళ భర్తను కోల్పోయింది, కుటుంబం సఫర్ అయింది, పిల్లలు ఇబ్బందులో ఉన్నారు. ఆమెకు జరగాల్సిన న్యాయం జరిగితేనే, ఏదైతే కక్షపూరితంగా ఏదైతే సిఐ కావచ్చు, ఏసీ కావచ్చు వివరించారో దానికి పరిహారం వాళ్ళు చెల్లించుకుంటేనే నిజంగా ఆమెకు జస్టిస్ జరిగినట్టు. ఇలాంటి ఇంకోళ్ళ మీద వాళ్ళు అధికారంలో దాదాపు రిటైర్ అయ్యేంత వరకు ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా ఎంతమందిని చేసి ఉంటారు.
వెంటనే ఉమెన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.